మేము కొనాలనుకోలేదు. ఫస్ట్ టైం మేము అటు పక్క రోడ్డు అవతల పక్క కొన్నాము 2 సెంట్లు 3 సెంట్లు కొన్నాము. అది అంతా కొన్న తర్వాత తెలిసింది అది డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ అని, అంటే కోర్టులో ఉంది అని. ఆ తర్వాత ఆ విషయంలో మేము బాగా నష్టపోయినాం. 2 లక్షలు 3 లక్షలు దాకా నష్టపోయినాం. ఆ తర్వాత ఈ స్థలం మాకు బంధువులు, ఇది బంధువులైనా కానీ మాకు ₹1 ఎక్కువగా కొన్నాం మేము ఇక్కడ. తీసుకున్న తర్వాత ఈ లేనిపోని ఆటంకాలన్నీ మాకు వచ్చినాయి. ముఖ్యంగా మరి రోడ్డు విషయంలో ఇక్కడ నుంచి 8 అడుగులు రోడ్డు ఉందని ఏదేదో బెదిరింపులు మాకు వచ్చాయి. అయినా కానీ మేము ఏం చేయలేదు. స్టార్ట్ చేసేటప్పుడు కూడా సింగిల్ ఎన్పి కూడా లేదనమాట మా దగ్గర. అప్పుడు కూడా ఆ స్థలం ఇంకా సేల్ కాలేదు. ఇంకా చివరికి ఆ స్థలం సేల్ అయింది, పాత స్థలం. అది ఒక 6 లక్షల దాకా వస్తే మిగిలిన అమౌంట్ మేము ఒక సగమే తీసుకుందాం అనుకున్నాము. ఈ స్థలంలో మొత్తం 5 సెంట్లో సగం 2.5 సెంటు మాత్రమే తీసుకుందాం అనుకున్నాము. కానీ దేవుడి కృప వల్ల 5 సెంట్లు తీసుకున్నాము మేము కూడా. ఇంకా మా అత్తమ్మ గారు కూడా ఒప్పుకోలేదు. 2.5 వద్దయా, తీసుకుంటే 5 తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పేశారు. చెప్తే ఇక పూర్తి 5 సెంట్లు మేమే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ప్లాన్ లేదని ఒకసారి ఆపారు, రోడ్డు ప్లాన్ లేదని ఒకసారి ఆపారు. యాక్చువల్గా మన స్థలం అక్కడ దాకా ఉంది, దీనిలో 5 సెంట్లు మాదుందని కంప్లైంట్లు వచ్చినాయి దీని మీద. సగానికి అప్పటికప్పుడు సచివాలయంలో ఆపేశారు. నేను అప్పుడు విజయవాడలో చేస్తున్నాను ప్రజెంట్ అక్కడే. అప్పటికప్పుడు ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరి 2 రోజులు లీవ్ పెట్టుకొని తిరిగాము. దేవుడి కృప వల్ల ఇది ప్రైవేట్ ల్యాండ్. అటీటో గారు మా బంధువులు మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. ఈ స్థలం ప్రైవేట్ ల్యాండ్, దీనిలో ఒక్క గజం కూడా తీయడానికి లేదని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పారు. చెప్పిన వెంటనే ముందు మొత్తం ప్రహరీ కూడా కట్టించాము. ఆ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దేవుడి దేవాల ఒకటే మేము చేసింది ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ఇంకా ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత పని ఆగలేదు. డబ్బులు అయిపోతున్నాయి అనుకున్న టయానికి ఏదో ఒక రూపంలో, లోన్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మాకు వచ్చాయి. ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల చాలా సంతోషంగా పూర్తయింది. ఈ మా తరంలో 4వ తరంలో మొట్టమొదటి ఇల్లు నేనే కడుతుంది. మా పూర్వీకులకి ఎవరికి లేదు, నేనే కట్టాను ఫస్ట్ టైం అనమాట. ఇది మా 4వ తరం ఇది మాది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా 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 ప్రాబ్లంలో మేము కట్టామండి. దేవుడికి చాలా వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికే సమస్త మహిమ. మరి బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి చాలా సంతోషం అండి. మరి దేవుడు చేసిన మేలులు ఖచ్చితంగా తలపోసుకోవాలి, మరి సాక్షులుగా ఉండాలని దేవాతి దేవుడే తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించమని చెప్పారు. కాబట్టి ఆ వాక్య లేఖనాలను బట్టి ఇద్దరు కూడా మరి సాక్షులుగా దేవాతి దేవుడే ఇక్కడ నిలబెట్టారు. మరి అద్భుతంగా ఈ గృహ విషయంలో ఎన్నో పోరాటాలు, ఎంతో ల్యాండ్ విషయంలో, కొనే విషయంలో, కట్టే విషయంలో మరి ఎంతగానో దేవుడు సహాయం చేశాడని, ఎంతో దేవుడు మేలు చేశాడని, కంప్లీట్ అయిన దాకా దేవుడే సహాయం పంపించాడని, ఘనమైపోయిన దేవుడే సమకూర్చాడని, కేవలం దేవాతి దేవుణ్ణే మహింపరుస్తున్నారు, దేవునికే సాక్షులుగా ఉన్నారు. మరి వారి తరములన్నిట్లో కూడా వారి ద్వారా ఇల్లు కట్టించే విధంగా దేవుడు కృప చూపారని సాక్షులుగా నిలబడిన విధమునకై గట్టిగా చప్పట్లు కొట్టి యెహోవా పట్టణంను కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేల్కొని ఉండట వ్యర్థం. పరిశుద్ధాత్మ దేవ మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఈరోజు తండ్రి ప్రదీప్ని బట్టి, అదేవిధంగా నాయన వారి యొక్క భార్యను బట్టి, తండ్రి వారికి ఇచ్చినటువంటి నాయన బిడ్డలను బట్టి, అదే విధముగా ప్రభా నూతన గృహాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు తండ్రి ప్రత్యేకంగా వారు ఈ గృహ ప్రవేశము చేసుకుండగా తండ్రి మీకు గొప్ప కార్యాలు ప్రభా జరిగించండి. మీ కృప, మీ యొక్క సన్నిధి దాని గృహం మీద, వారి కుటుంబం మీద, వారి బిడ్డల మీద ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా ఇల్లు కట్టించండి ఎడల దాని కొరకు వారి ప్రయాసం వ్యర్థమని చెప్పాం తండ్రి. మీరు గృహాన్ని ఇచ్చేది మీరే తండ్రి. ఆ యొక్క నూతన గృహంలో వారి ఎన్నో ఆయన ఆలోచనలు, ఆయన వారి కోరికలు కలిగి ఉన్నప్పుడు తండ్రి, వారి యొక్క ఇల్లు కట్టడానికి ఎంతో ప్లాన్ కలిగి ఉన్నప్పుడు మీరే ప్రభు స్థిరపరిచారు తండ్రి, నిలబెట్టారు ఆయన. వారి జీవితంలో ఈ గృహాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. ఇదిగో తండ్రి, జక్కయ్య ఇంట్లోకి మీరు ప్రవేశించినప్పుడు జక్కయ్య జీవితం మార్చబడింది తండ్రి. జక్కయ్యకు సమాధానం వచ్చింది. ఈ ఇంట్లోకి ప్రభావం వారిని ప్రవేశించి వారిని నివసించుకుంటున్నారు. అద్భుత కార్యాలు
అధికారమును సమీపించుకుని తండ్రి వారి యొక్క వారి భార్య ఆయురారోగ్యాలతో తండ్రి ఇంటిలో ప్రభా మీరే ఉండాలని గొప్ప కార్యాలు వారి పట్ల వారి కోరికలని అన్ని విధాలు దీనుడనైనా దీవించితివి. నీ చేతి నీడలు నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగం ఎంతో గొప్పది. నీ సంకల్పం ఎంతో గొప్పది. నీ అనురాగం ఎంతో గొప్పది. నీ సంకల్పం ఎంతో గొప్పది. ఈ రూమ్లో ప్రభావం ఈ శక్తులు నేను తీసుకున్నాను. దేవుని కాపుదలు మీ కాపుదల భద్రత మెరుగు మన దేవుడు తోడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా దేవుని సమృద్ధి ఆశీర్వాదాన్ని దేవుని కృపను దేవుని దీవెన ఈ ప్రతిలో అన్ని విధాలుగా దేవుని సహాయం వారికి తోడుగా సమూయేలులా కన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్ను అద్భుతమైన గృహాన్ని మీద తండ్రి ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పుడు తండ్రి వారి యొక్క సమస్యలు ఇచ్చినప్పుడు తండ్రి యొక్క గృహంలో వారు కొనుక్కోవాలి అనుకున్నటువంటి స్థలము కాకుండా ఇంకా ఎక్కువగా స్థలం విధించి తండ్రి వారిని ఇక్కడ గణపరచునందుకు వందనాలు.
తండ్రి గృహ విషయంలో మరలా మేము ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా చేతులు ఎత్తి ప్రార్థిస్తుండగా యేసు నామములో ప్రతి దోషం ఈ గృహములో నుండి వెళ్ళిపోగా యేసయ్య నామములో దేవుని శక్తి గృహములోనికి, దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు వచ్చును గాక. చెత్త ఇంటిలోకి యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు యేసు ప్రభు రాగానే సమాధానము, రక్షణ జక్కే జీవితంలో వచ్చినట్లుగా ఈ కుటుంబానికి వచ్చును గాక. ఏ తెగులు ఈ గుడారాన్ని సమీపించకుండా, ఏ అపాయము రాకుండా దేవుని కంచె కాపుదల ఉండును గాక. దేవుని గృహాన్ని అద్భుత రీతిలో కట్టించి ఉండగా, దేవుని ప్రభావం గణపరుస్తుండగా ప్రదీప్ గారు, వారి భార్య, వారి పిల్లలు దీవించబడును గాక. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు రాకపోకల్లో తోడుగా ఉండును గాక. దేవుడు వారి ఉద్యోగాలను దేవుడు బ్లెస్ చేయను గాక. మంచి ప్రమోషన్స్ ఇంకా దయచేయను గాక. అదే విధంగా తండ్రి మేము ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో ప్రభు వారి బిడ్డలు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో, మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో దేవుడు వారి కుటుంబాన్ని బిడ్డలు ఉంచును గాక. వారి యొక్క వంశావళిని ఆశీర్వదించును గాక. అబ్రహామును దీవించిన దేవుడు ఇదిగో తండ్రి ఇస్సాకుని, యాకోబును దీవించిన దేవుడు ప్రదీప్ గారి ఫ్యామిలీని దీవించును గాక. ఈ రోజు తండ్రి మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి గృహం అంతటిలో ప్రతి గదిలో కూడా ప్రభా మీ యొక్క దేవదూతలు, మీ ప్రొటెక్షన్, మీ దీవెన, మీ సన్నిధి ఉండును గాక. ఈ రోజు మీ చిన్న ప్రార్థన చేస్తుండగా ఇదిగో తండ్రి ఈ యొక్క ఫ్యామిలీలో నాయన ఏ కొరత లేకుండా వారు అనుకున్నటువంటి ప్రతి పనులు వేగవంతంగా జరుగును గాక. అన్ని విధాలుగా వారు నివసిస్తున్నప్పుడు, కొరండి ఉన్నప్పుడు నాయన మంచి దైవ దర్శనాలు ఈ గృహంలో ఉండును గాక. దేవుడు అన్ని విధాలుగా ఈ గృహం చుట్టూ ఆ దేవుని భద్రత, కంచె కాపుదల మెండుగా దయచేయును గాక. తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి బంధువులు, స్నేహితులు పిలిచి ఉండగా వారందరిని కూడా దీవించి వారి ప్రయాణాలు అన్నింటిలో అందరికీ తోడుగా ఉండి దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగా. ఈ ఇల్లును దేవుడు దీవించునుగా. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇదిగో తండ్రి ఈ గృహాన్ని, ప్రదీప్ గారి యొక్క ఫ్యామిలీని దేవుడు దీవించి సదాకాలం దేవుడు తోడుగా ఉంటూ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపునుగా. భోజనం చేసే